ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయే ముఖే స్థిరక్షణే యుక్తా విందు నిబద్ధన రతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం పుష్కసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేరోహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచరణల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా. గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం అయ్యి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో పాటు కుజుడు, బుధుడు, చంద్రుడు, అదేవిధంగా శుక్రుడు రవితో సంక్రమించడం వల్ల ఏ మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ నెల 18వ తారీఖున రవితో కుజుడు, బుధుడు ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వారికి కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఎవరో చేసిన అప్పుకి మీరు పూచీకత్తి ఉన్నటువంటిది అతను ఐబీ పెట్టేయడం, అదేవిధంగా మీ యొక్క స్థితి అనేటువంటిది మారడం, ఇల్లులు మార్చడం అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా అనవసరంగా ఖర్చు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగే అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి. అయితే 22వ తారీఖున తులాలగ్నంలో రవిలో చంద్రుడు, కుజుడు, బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చెవికి సంబంధించి కానీ, లేదా ఈ గోరు చుట్టు వేయడం కానీ, లేదా కొన్ని పుళ్ళు అనేటువంటిది చేతి మీద ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల మీరు కొన్ని
మానసికమైనటువంటి వ్యవస్థకు గురైపోతుంటారు. ఈ అయ్యో ఇవి తగ్గట్లేదే, ఏంటి నాకు అనుకోకుండా ఈ వ్యాధి వచ్చింది అనేటువంటి క్షోభకు గురి అయ్యేటువంటి అవకాశం 22వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 29 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి మనోధైర్యాన్ని వీడకుండా ఉండడం చాలా మంచిది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి 28వ తారీఖున ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం 28 నుంచి 30 మధ్యలో వచ్చేటువంటి అవకాశం, అది కూడా పూర్తిగా కాదండి, 60% వచ్చేటువంటి అవకాశం మాత్రమే లభిస్తూ ఉంటుంది. 3వ తారీఖు నవంబర్ 3వ తారీఖు నుంచి రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీకు అనూహ్యంగా ధనంగా కానీ ఆర్థికంగా నిలబడటానికి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ కనబడతాయి. అంటే రెండో బిజినెస్ చేయడమనో, లేకపోతే ఈ సంపాదనకి వేరే సెకండ్ సంపాదన ఏర్పరచుకోవడమనో, ఇటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి. ధనుసు రాశిలో వారికి ఈ 3వ తారీఖు నుంచి, అంటే నవంబర్ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా అమ్మా ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇక కొంచెం మనకి బతుకు మీద ఆశ కలుగుతోంది, మనం కూడా ఏదైనా చేయగలుగుతామేమో, అందరిలా కాదు మనం కూడా మారగలుగుతున్నాం అనేటువంటి ఒక హోప్తో జీవితం అనేటువంటి 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి లభిస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 18వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని నయవంచన చేసి మీరు ఏ విషయాన్ని మాట్లాడితే దాన్ని డివైషన్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క క్యాడర్ తగ్గించే విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. దీనివల్ల ప్రజల్లో మీ ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి విషయంలో ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడమే మంచిది. ఎటువంటి శాంతులు అవసరం లేదు. ధనుసు రాశి వారు ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ, మంగళవారాలు ఉపవాసం ఉండడం కానీ, చందనాన్ని అడ్డంగా ధరించి ఓం ఐం శరణభవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు పఠించుకుంటూ ఉండడం వల్ల ధనుసు రాశి వారికి అద్భుతంగా మీ యొక్క వ్యాధుల నుంచి కానీ ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మీరు ఇంతకు ముందు ఎవరినైతే ఇతను నా ప్రాణ స్నేహితులు, ఇతనే లేకపోతే మేము లేవు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం జరుగుతూ ఉంటుంది. ఇక ధనుసు రాశి వారు వచ్చే నెల 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు స్థిరాసులు కొనుగోలు చేసేటువంటి అధికారం లభించడం వల్ల కాస్త అమ్మయ్య ఇన్నాటికి నా కోరిక తీరింది అనేటువంటి విషయాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ధనుసు రాశి వారికి ఈ 18 నుంచి వచ్చే నెల 18 వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంటుంది.